మూర్తి గారికి మ్యూజిక్ మీద ఒక ప్యాషన్ ఉంటుంది. సో అలా అతను మ్యూజిక్ షాప్ని రన్ చేస్తూ ఉంటాడు, ఇన్కమ్ కోసం ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కోసం. కానీ ఇంటర్నెట్ రావడంతో మ్యూజిక్ షాప్ సరిగ్గా రన్ అవ్వదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ షాప్ని క్లోజ్ చేసి ఇంకా వేరే షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు. బట్ మూర్తి గారికి తన ప్యాషన్తోనే మనీని ఎర్న్ చేయాలని డీజే నేర్చుకొని డీజేయింగ్ చేయాలని డిసైడ్ అవుతాడు, విత్ చాందిని గారి సపోర్ట్తో. అసలు చాందినిని ఎలా కలుస్తారు, ఇంకా మూర్తి గారికి ఆ ఏజ్లో సక్సెస్ వస్తుందా రాదా అన్న దాని మీద స్టోరీ అంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బాగా చూపిస్తారు. ఆ ఏజ్లో అతన్ని ఎలా అవమానిస్తారు, దానికి మూర్తి గారు ఎలా తీసుకుంటారు అనేది కూడా చూపిస్తారు. లాస్ట్లో కొంచెం క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. మూవీ చూసాక నేనైతే సాటిస్ఫై అయ్యా. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.